హాయ్ అండి. నేనండి లలిత వారణాసి. చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో చేయక. ఈ మధ్య కొద్దిగా పనిలో బిజీగా ఉన్నానండి. బిజీగా ఉండి కొంచెం హెల్త్ ప్రాబ్లం తోటి ఉండి కూడా ఒక షార్ట్లు తీస్తున్నాను తప్పిస్తే వీడియోలు చేయట్లేదు. ఇవాళ కొద్దిగా టైం దొరికిందని మీతోటి మాట్లాడదామని వచ్చానండి. ఏమీ లేదండి, ఇప్పుడు యువత ఆడపిల్లలు ఫోన్లలో చూసుకొని, మన ఇన్స్టాగ్రామ్లో చూసి, యూట్యూబ్లలో చూసి ఫేస్లకి ఏ క్రీము పడితే ఆ క్రీమ్ రాసేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆ యువత రాసుకోవాలి, ఆడపిల్లలు రాసుకోవాలి, అది కాదని నేను అనట్లేదు. కానీ వెయ్యి రకాలు అంటారు. వెయ్యి రకాలంటే ఎవరు ఏది చెప్పినా అది రాసేసి ఫేస్ గ్లో వచ్చిందని, కలర్ వచ్చిందని, మెరుస్తుందని అని చెప్పేసి ఏ క్రీములు అంటే ఆ క్రీములు రాస్తే తర్వాత మొహం అంతా సొట్టలు పడటం, కురుపులు రావటం, మరి బ్లాక్ హెడ్స్ రావటం ఇవన్నీ వస్తున్నాయి. మా రోజుల్లో మేము ఇవి వాడలేదండి. అప్పుడు పచ్చి పసుపు అని దొరికేది. ఆ పచ్చి పసుపు బండ మీద రాసేసి మేము ఫేసుకు పెట్టుకుండేవాళ్ళం. శనగపిండి పాలల్లో కలుపుకొని ఫేసుకు పెట్టుకుండేవాళ్ళం. పెరుగుని తీసుకొని పెరుగులో శనగపిండి కలిపి రాసేసుకుండేవాళ్ళం. మా రోజులలో మేము అవి రాసుకున్నాము. రాసుకోవటానికి మాకు ఇప్పటి వరకు ఒక మొటిమ కానీ, ఫేసు సొట్టలు పడటం కానీ, గుంటలు పడటం రావటం కానీ, బ్లాక్ హెడ్స్ కానీ ఏవీ లేవు. ఆ రోజుల్లో మేము అలా చేసాము. మరి ఆ రోజులకు ఈ రోజులకు వాతావరణం కాలుష్యం కావటమో ఏమో, మరి అదంతా మనకు తెలిసిన విషయమే. దానివల్ల ఆడపిల్లలకు ఫేస్లు కొంచెం ముదిరినట్టు కనపడటం అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఏమీ లేదండి, ఇందులో 2 చిట్కాలు పాటిస్తే చాలు. రోజుకు 2 సార్లు కడుక్కోవాలి, ఉదయం సాయంత్రం. ఉదయం ఎలాగూ స్నానం చేస్తాం కాబట్టి అవసరం లేదు. సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేయటమా, లేకపోతే కాళ్ళు మొహం కడుక్కోవటమా. ఆ కడుక్కుండేటప్పుడు ఏం చేస్తారు అంటే శనగపిండి రాసుకోండి. శనగపిండి పాలమీగడ కలిపి రాసుకోండి. పచ్చి పసుపు దొరుకుతుందనుకోండి, పచ్చి పసుపు కొమ్ము రుద్దుకుంటే ఇంకా మంచిది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏవి కానీ ఉండవండి. అది ఎందుకంటే మాకు అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం. మీరు ఇప్పుడు ఇది ఫేర్ అండ్ లవ్లీ రాస్తున్నారు, ఫేర్ ఎవర్ రాస్తున్నారు, ఇంకా ఏంటో నానా రకాల ప్రోడక్ట్లు వస్తున్నాయి బయట, అవి రాస్తున్నారు. అది ఆ 10 నిమిషాల వరకే మీకు సంతృప్తినిస్తుంది. మళ్ళీ ఫేస్ కడుక్కోగానే యథామామూలు అయిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే మీరు శనగపిండి, ఉలవలు, మినుములు అవన్నీ కలిపి, కొంచెం బియ్యం కూడా కలిపి మిక్సీ పిండి మరాడించండి. ఆ మరాడించిన పిండినైనా సరే, ఇదివరకు వెనకట సున్నిపిండి అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సున్నిపిండి పెట్టుకోండి. సున్నిపిండి రాసుకొని పాలమీగడ వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు. మీరు అవి రాసుకోండి. ఆడపిల్లలు మీరు ఎంత గ్లోగా కనబడతారంటే అంత గ్లో వస్తుంది, అంత షైనింగు వస్తుంది. మీరు వేరే ఫేస్ క్రీములు రాసుకొని వేరే ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి కదా అని యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లలో చూసి, గూగుల్లో కొట్టుకొని ఎందుకండి మీ చర్మ సౌందర్యాన్ని ఆగం చేసుకుంటారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన బాట మీకు నచ్చితే చెయ్యండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. పెద్దల మాట పెరుగన్నం మూట అన్నారండి. ఇవాల్టి రేపట్లో అవి చెప్పినా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు యువత. నేను అలా కూడా ఏమీ చెప్పట్లేదండి. మీ
మీ సాటిస్ఫాక్షన్ మీద మీరు ఏది అవైలబుల్గా ఉంటుందో అవి తీసుకొని మీరు మీ ఇంట్లో దొరికే చిరుధాన్యాలైనా సరే పొడి పట్టించేసి మీరు ఫేస్కు ప్యాకింగ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఏమంటారు? ఈ మధ్యలో మగవాళ్ళు కూడా ఫేస్ ప్యాకింగ్ చేసుకుంటున్నారండోయ్. ఇది కూడా ఈ మధ్య తెలిసింది నాకు. మగవాళ్ళు కూడా ఫేస్ క్రీములు రాసుకోవటం, ఫేస్ ప్యాక్లు వేసుకోవటం, వాళ్ళు కూడా అందంగా కనపడాలని అనుకుంటారు కదా. అవునంటారా కాదంటారా? వాళ్ళకు కూడా ఈ శనగపిండి చిట్కా బాగానే పనిచేస్తుందండి. వాళ్ళకు కూడా ఏమీ కాదు, ఆడవాళ్ళే రాసుకోవాలని ఏమీ లేదు. శనగపిండి వాళ్ళు కూడా రాసుకోవచ్చు. గ్లో ఎక్కువ వస్తుంది, షైనింగ్ వస్తుంది. మీరు ఒక్కసారి వాడి చూడండి. అవునంటారా కాదంటారా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లలితా కిచెన్ MG5SI. బాయ్.